అది క్రీస్తు శకం 1801 మధ్య ఇటలీ లోయ ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథ నిర్మితమైంది. అనగనగా ఒకనాడు ఒక ప్యాబ్లో మరియు బ్రూనో అనే ఇద్దరు యువకులు ఇటలీలో ఒక గ్రామంలో పక్కపక్కనే నివసించేవారు. వారు వరుసకు అన్నదమ్ములు అవుతారు. ఇద్దరు మంచి స్నేహితులు. వారు కనే కలలు కూడా చాలా పెద్దవి. ఏదో ఒకనాడు ఎలాగో ఒకలా గ్రామంలో అందరికంటే ధనవంతులు కావడం గురించి వారు నిర్విరామంగా మాట్లాడుకునేవారు. ఇద్దరూ తెలివైన వారు, కష్టపడి పని చేస్తారు. వాళ్ళకు కావాల్సింది ఒక అవకాశం మాత్రమే. ఒకనాడు అవకాశం వారిని వరించింది. దగ్గరలో ఉన్న నది నుండి గ్రామంలో ఉన్న ఒక పెద్ద తొట్టిలోకి నీరు చేరవేయడానికి ఇద్దరు మనుషులను వినియోగించాలని ఆ గ్రామం నిర్ణయించింది. ఉద్యోగం ప్యాబ్లో బ్రూనోలకు దొరికింది. ఇద్దరు చెరి 2 బకెట్లు తీసుకొని నదికి వెళ్ళారు. సాయంత్రం అయ్యేసరికి గ్రామంలోని నీటి తొట్టిని నీటితో నింపారు. గ్రామ పెద్ద వారిద్దరికీ బకెట్కు ఒక పెన్ని చొప్పున చెల్లించాడు. మన కలలు పండాయి అని బ్రూనో ఆనందంలో అరిచాడు. మన అదృష్టాన్ని నేను నమ్మలేకుండా ఉన్నాను అని బ్రూనో అన్నాడు. కానీ ప్యాబ్లోకు అలా అనిపించలేదు. ఆ బకెట్లు రోజంతా మోసి అతని వీపు చదునైపోయింది. అతని చేతులు బొబ్బలెక్కాయి. మర్నాడు పొద్దున్నే లేచి మళ్ళీ ఆ పనికి వెళ్ళాలి అనుకుంటే అతనికి భయం వేసింది. గ్రామానికి నీళ్లు తీసుకురావడానికి ఇంతకంటే మంచి మార్గం ఏదైనా ఆలోచించాలని అతను నిశ్చయించుకున్నాడు. మర్నాడు ఉదయం బకెట్లు తీసుకొని నదికి వెళుతూ ఉండగా ప్యాబ్లో ఇలా అంటాడు, బ్రూనో, నాకు ఒక ఆలోచన తట్టింది. పెన్నీళ్ళ కోసం ఈ బకెట్లు కిందికి మీదికి మోసే బదులు నది దగ్గర నుంచి గ్రామానికి ఒక పైప్ లైన్ నిర్మించుదాం అని అంటాడు. పైపు లైనా అంటే ఏమిటి అని బ్రూనో అరిచాడు. ఇంకా మనకు బ్రహ్మాండమైన ఉద్యోగం దొరికింది. నేను రోజుకు 100 బకెట్లు చేరవేయగలను. ఒక్కొక్క బకెట్కి ఒక పెన్నీ అంటే రోజుకు $1. నాకు చేతి నిండా డబ్బు. ఒక వారం అయ్యేసరికి నేను కొత్త జోల్లో జత కొనగలను. నెల తిరిగేసరికి ఒక ఆవును కూడా కొనుక్కోవచ్చు. 6 నెలలు అయ్యేసరికి ఒక కొత్త పాక కట్టుకోవచ్చు. ఊళ్ళో ఇంతకంటే మంచి ఉద్యోగం ఎక్కడా దొరకదు. మనం జీవితంలో స్థిరపడిపోయాం. ఇక నీ పైప్ లైన్ వ్యవహారం పక్కన పెట్టు అని అంటాడు బ్రూనో. కానీ ప్యాబ్లో అంత సులువుగా నిరుత్సాహపడలేదు. తన పైప్ లైన్ ప్లాన్ తన మిత్రుడికి ఓపికగా వివరంగా చెప్పాడు. ప్యాబ్లో రోజుకు కొంతసేపు బకెట్లతో నీళ్లు చేరవేయాలని నిశ్చయించుకున్నాడు. మిగిలిన సమయం వారం చివరి 2 రోజులు పైప్ లైన్ నిర్మించడంలో వినియోగించాలని అతని పథకం. రాతి నేలలో త్రవ్వటం అంటే కష్టమైన పని అని అతనికి తెలుసు. తన జీతం బకెట్ల లెక్కన ఇస్తారు కనుక తన సంపాదన కరిగిపోతుందని అతనికి తెలుసు. తన పైప్ లైన్ పూర్తయి దాని మీద ఆదాయం రావడానికి 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ప్యాబ్లోకు తన కలలో నమ్మకం ఉన్నది. అతను తన పనిని మొదలుపెట్టాడు. బ్రూనోతో కలిసి గ్రామస్తులందరూ ప్యాబ్లోను హేళన చేయసాగారు. పైపు వీరుడు ప్యాబ్లో అనే బిరుదు కూడా తగిలించారు. ప్రస్తుతం బ్రూనో సంపాదన ప్యాబ్లో సంపాదనకు రెట్టింపైంది. తను కొత్తగా సంపాదించిన వస్తువులను బ్రూనో ప్రదర్శించసాగాడు. అతను కొత్తగా ఒక గాడిదను కొన్నాడు. దానికి కొత్త చర్మంతో చేసిన జీను తగిలించాడు. దానికి తన 2 అంతస్తుల కుటీరం ముందర ఉంచేవాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. గ్రామస్తులంతా అతని బ్రూనో గారని గౌరవించసాగారు. సాయంత్రాలు, వారాంతాలు బ్రూనో ఉయ్యాల మంచంలో ఆనందిస్తూ ఉంటే ప్యాబ్లో తన పైప్ లైన్ తవ్వకం సాగించేవాడు. మొదటి కొద్ది నెలలు ప్యాబ్లో శ్రమకు తగిన ఫలితం కనిపించలేదు. అతని పని రాను రాను కష్టతరమైపోతున్నది. బ్రూనో పని కంటే కష్టతరం. ఎందుకంటే ప్యాబ్లో సాయంత్రాలు, వారాంతాలు కూడా పనిచేస్తున్నాడు. ఈనాటి త్యాగం వల్లనే రేపటి కలలు నిజమవుతాయి అని ప్యాబ్లో తనకు తానే మరీ సమర్థించుకునేవాడు. అతను ప్రతిరోజు 1 అంగుళం చొప్పున తవ్వటం కొనసాగించాడు. రోజంతా అలసిపోయి తన కుటీరానికి ఈడ్చుకుంటూ వస్తూ తాత్కాలిక బాధ దీర్ఘకాలిక విజయగాథ అని తనకు తానే నచ్చచెప్పుకుంటూ ఉండేవాడు. రోజు చేయవలసిన పనిని నిర్ణయించుకొని ఆ పని జరిగిందా లేదా అనే దాని మీద తన విజయాన్ని బేరీజు వేస్తూ ఉండేవాడు ప్యాబ్లో. కాలక్రమేణా తన శ్రమకు మించిన ఫలితం లభిస్తుంది అని అతనికి తెలుసు. ఈ విధంగా ఉండగా పరిస్థితులు తారుమారైపోయాయి.
రోజులు మాసాలయ్యాయి. ఒకనాడు ప్యాబ్లో తన పైప్ లైన్ సగం పూర్తి అయిందని గమనించాడు. అంటే తను బకెట్లు నింపడానికి సగం దూరం నడిస్తే చాలన్నమాట. మిగిలిన సమయం ప్యాబ్లో పైప్ లైన్ పనిలో వినియోగించాడు. పని పూర్తయ్యే రోజు త్వరగా దగ్గర పడుతున్నది. పనిలో విశ్రాంతి సమయాల్లో ప్యాబ్లో తన మిత్రుడు బ్రూనో బకెట్లు మోసుకురావడం గమనించేవాడు. బ్రూనో భుజాలు మునుపటి కంటే వంగిపోయి ఉన్నాయి. భారంతో అతని నడుమి వంగిపోయింది. ఈరోజు యాతనతో అతని అడుగులలో వేగం తగ్గిపోయింది. జీవితమంతా ఇలాగే రాత్రింబవళ్ళు బకెట్లు మోయాలి. తన జీవితం ఇంతే అని గ్రహించిన బ్రూనో కోపంతో చిరచిరలాడుతుండేవాడు. చివరికి ప్యాబ్లో ఎదురు చూసిన పర్వదినం రానే వచ్చింది. అతను తవ్వుతున్న పైప్ లైన్ పూర్తయింది. పైప్ లైన్లో నుంచి తొట్టిలోకి నీళ్లు దూకుతూ ఉంటే చూడడానికి గ్రామస్తులంతా చుట్టూ చేరారు. గ్రామానికి మంచినీళ్లు నికరంగా వస్తూ ఉండటాన్ని చుట్టుపక్కల ప్రాంతాల జనం అంతా వచ్చి గ్రామంలో నివాసమయ్యారు. గ్రామం పెరిగి పెద్దదై సంపన్నమైంది. పైప్ లైన్ పూర్తయిన తర్వాత ప్యాబ్లోకు బకెట్లు మోయవలసిన పని తప్పింది. అతను పని చేసినా చేయకపోయినా నీళ్లు వస్తూనే ఉన్నాయి. అతను నిద్రపోతున్నప్పుడు కూడా నీళ్లు వస్తున్నాయి. వారాంతంలో అతను ఆడుకుంటున్నప్పుడు కూడా నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. గ్రామంలోకి ఎంత నీరు ప్రవహిస్తే ప్యాబ్లో జేబులోకి అంత ఎక్కువ సొమ్ము ప్రవహించేది. పైప్ లైన్ రావడంతో బకెట్లు మోసే బ్రూనో వ్యాపారం చతికిల పడిపోయింది. ఈ విధంగా సంవత్సరాలు గడిచాయి. ప్యాబ్లో రిటైర్ అయి చాలా కాలమైంది. ప్రపంచవ్యాప్తమైన పైప్ లైన్ వ్యాపారం ఇంకా ఆయన బ్యాంక్ అకౌంట్లోకి మిలియన్ల కొద్ది డాలర్లు పంపు చేస్తూనే ఉన్నది. ఈ విధంగా ఈ కథ వలన మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనము ఒక కావడి మోసే ప్రపంచంలో జీవిస్తున్నామని, అతి కొద్ది శాతం మాత్రమే పైప్ లైన్ గురించి కలలు కనగలరు అని తెలుసుకోవచ్చు. అంటే మనం డబ్బు సంపాదించడానికి రోజు పని చేయనవసరం లేకుండా, పని చేసినా చేయకున్నా, పడుకున్నా నిద్రపోయినా మేలుకొల ఉన్నా మనకు నిరంతరం డబ్బు ప్రవహించే పద్ధతులను జాగ్రత్తగా ఎంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఈ కథ యొక్క ఉద్దేశం. దీని వలన దీర్ఘకాలంలో మనకు కాంపౌండింగ్ కాన్సెప్ట్తో సంపద చేకూరుతుంది అనేది దీని అర్థం. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.